అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ రూపశ్రీ. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రతిసారి వినాయక చవితి అంటే నేను ఇంట్లో చిన్న మట్టి వినాయకుడిని డిఐవై చేయడం లేదంటే పసుపు వినాయకుడిని డిఐవై చేయడం చూశాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా మండపంలో పెట్టే వినాయకుడు ఉంటారు కదా, సో ఇక్కడైతే చాలా వినాయకులు ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ వినాయకుల్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తారు, వైట్ వాష్ ఇంకా కలర్స్ పెయింట్స్ వీటన్ని డీటెయిల్స్ అయితే మనం కనుక్కుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతోనే మాట్లాడి డీటెయిల్స్ కనుక్కుందాం. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అండ్ ఎన్ని ఇయర్స్గా తయారు చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. అండ్ నేను ఒక్కటే కాదు, ఇదంతా మీకు కూడా చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ అయితే నేను తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్ దగ్గర ఉన్నాను. ఇదైతే కరకంబాడి దగ్గర వస్తుంది. వినాయక చవితికి మండపాల్లో పెట్టడానికి ఇలా వినాయకుడి బొమ్మలు అయితే కంప్లీట్ కాలనీ మొత్తం చేస్తారు. అసలు ఇంత క్లోజ్గా నేను ఎప్పుడు వినాయకుడికి నిల్చుకోలేదు. మండపం దగ్గరికి వెళ్తే కూడా మనం ఏం చేస్తాము, యూజువల్గా దూరం నుంచే దండం పెట్టుకొని వచ్చేస్తాం కదా. ఫస్ట్ టైం నేనైతే ఇంత దగ్గరగా ఉండి చూస్తున్నా. అండ్ అంకుల్ ఇది ఆరిపోయి ఉంటుంది కదా. 20 ఇయర్స్గా చేస్తా ఉంటా. 20 ఇయర్స్. మాకు ఈ పనే, వేరే పని లేదు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు పండగ ఇప్పుడు పోతుంది కదా, 10వ నెల నుంచి స్టార్ట్ చేసేస్తాం. మళ్ళీ 10వ నెల ఆయుధాల పూజకి పని స్టార్ట్ చేస్తాం. ఓ, ఆయుధాల పూజకి పని స్టార్ట్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి అట్టా చేసుకుంటూ వస్తాం. ఆయుధాల పూజకి పని స్టార్ట్ చేస్తే కూడా పని అవ్వదు. ఓ అట్లా అనమాట ఈ పని. ఆయుధాల పూజ అంటే దివాళీ అప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తారా? ఓ, నెక్స్ట్ ఇయర్కి దివాళీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. 80 బొమ్మలు చేసిన నేను మా భార్య గారు. 80 బొమ్మలు చేశారా? మీరు చేసిన వాటిలో హైయెస్ట్ హైట్ ఉన్నది అది ఏమన్నా? నా దగ్గర ఫస్ట్లో ఉనింది 18 అడుగులు. ఇప్పుడు నా వల్ల కాలేదని చెప్పేసి అది వేసేది లాస్ట్ 11 అడుగులే. 11 అడుగులు. అది వచ్చి కొనుక్కొని వచ్చుకుంటా. వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఫినిషింగ్ చేసి పెయింటింగ్ చేసి నేను అమ్ముకుంటా. ఇది నా దగ్గర ఓన్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏమన్నా తయారు చేసేవి ఉన్నాయా అంకుల్? అన్నీ అయిపోయినాయా తయారు చేసేది? తయారు చేసేదంతా అయిపోయినాయి. ఓన్లీ పెయింటింగ్? ఓన్లీ పెయింటింగ్ మాత్రమే. ఓకే. ఫస్ట్ నుంచి చేసుకోవాలంటే ఫస్ట్లోనే రావాలి. ఈ బొమ్మ ఎట్ట చేస్తారు, ఎట్ట తీస్తారు అంటే పండగ అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ ఒక 1 మంత్ బ్రేక్ తీసుకునేసి ఇంకా ఆ తర్వాత ఇయర్ వినాయక చవితికి బొమ్మలు చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారంట. సో బొమ్మలు స్టార్ట్ చేసే ముందు అయితే కొన్ని బేస్ వర్క్స్ అయితే ఉంటాయంట, అవన్నీ సెట్ చేసి. ఈ వినాయకుడు అయితే గరుడ పక్షి ఇంకా మూషికం మొత్తం గ్రే షేడ్ లో ఉంది వినాయకుడు అయితే. అంటే ఇప్పుడు కొబ్బరి పీచుతో చేస్తారు కదా అంకుల్ ఫస్ట్? ఇది వచ్చి పేపర్ నీళ్ళల్లో వేస్తే నానిపోతుంది. ఇది పిఓపి కాదు. ఇది పిఓపి అయితే ఇది వచ్చి 10 కంటైనర్ ఉంటేనే పైకి లేస్తుంది. ఇది ఉంటే ఒక 6 మంది ఉంటే బయటకి ఎత్తుకొని లారీకి ఎక్కించవచ్చు. అంటే ఇది ఏం హార్మ్ఫుల్ ఉండదు. వెయిట్లెస్. ఇది వెయిట్లెస్ అండ్ నేచర్ కి గానీ ఏం హార్మ్ఫుల్ ఉండదు. ఇది నీళ్ళల్లో వేస్తే ఒక రోజుకే కరిగిపోతుంది. ఒక రోజుకే కరిగిపోతుంది. ఏం ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు దాకా అన్ని విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఉంటాయి అనుకున్నాను, కానీ ఇది పేపర్ వినాయకుడు అంట. కంప్లీట్గా పేపర్ని వాటర్లో నానబెట్టేసి ఇంకా దాంతో ఇలా బేస్ సెట్ చేసుకొనేసి ఇంకా పైన వైట్ వాష్ ఇంకా పెయింటింగ్స్ అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే కంప్లీట్గా బొమ్మలు తయారు చేయడం అంతా అయిపోయిందంట. సో లాస్ట్ వైట్ వాష్ చేయడం, ఇంకా ఇలా పెయింటింగ్స్ చేయడం, ఇలా ఐబ్రోస్ ఐబాల్స్ ఇదంతా పెయింటింగ్ చేయడం, ఇది మాత్రమే పెండింగ్ ఉంది ప్రజెంట్ అయితే. ఇలా సపరేట్గా పెట్టుకొని మళ్ళీ అతికిస్తారు. సపరేట్. ఈ బొమ్మకి తలకాయ ఇది. ఈ బొమ్మ తలకాయ ఇది. దాని తొండము ఆడుండది, అన్ని చేతులు దాని వాహనము ఆడుండది. చేతులంతా వీటిలో పెడతారు పేపర్ అదంతా. దీంట్లో ఇది ఆలువరి గడ్డ, ముగ్గురాయి పిండి, పేపర్ దూది, ఈ 3 పతి దొల్లించినట్టు దొల్లించాలా. మళ్ళీ డైలీ ఎత్తుకొచ్చి అది మళ్ళీ. ఓకే. మండపంలో పెట్టే వినాయకుడిని అంత పెద్ద మౌల్డ్ ఉంటుందేమో, ఆ మౌల్డ్లో మొత్తం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పేపర్ ఇదంతా పెట్టి అలా మౌల్డ్ తీస్తారేమో అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. కానీ సపరేట్గా మౌల్స్ ఉంటాయంట. ఆ సపరేట్ మౌల్స్లో కొంచెంగా వీళ్ళు మిక్స్ చేసుకుంటారంట. పేపర్ ఇంకా ఆల్వర్ గడ్డ ఇంకా సంథింగ్ చెప్పారు. సో అవన్నీ యూజ్ చేసి ఇంకా మిక్స్ చేసుకొని సపరేట్ మౌల్డ్స్ ఉంటాయంట. చేతికి ఒక మౌల్డ్, తొండంకి ఒక మౌల్డ్, ఇంకా తలకి ఒక మౌల్డ్, కాళ్ళకి ఒక మౌల్డ్, ఇలా సపరేట్గా ఉంటాయంట. సో వాటినన్నిటిని మళ్ళీ జాయిన్ చేసుకొని ఇంకా లాస్ట్లో వైట్ వాష్ అయితే చేసుకొని ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారంట.
ఆ మౌల్స్ అవన్నీ సపరేట్గా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసి ఇది తల అన్నమాట. ఇలాంటి ఒక మౌల్డ్ వస్తుంది. ఈ మౌల్డ్లో వాళ్ళు మిక్స్ చేసుకున్న బేస్ ఉంటుంది కదా, వాళ్ళు బేస్ని మిక్స్ చేసుకొని ఈ మౌల్డ్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ మౌల్డ్లో నుంచి పెట్టి తీసాక ఇలా అయితే వస్తుంది మనకు అవుట్పుట్ అయితే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, చెప్పాను కదా సపరేట్గా మౌల్స్ వస్తాయి. ఇంకా వాటి నుంచి డిమోల్డ్ చేసిన తర్వాత వాటిని అతికిచ్చాక ఇట్లా ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు పెద్ద వినాయకులను పెట్టాలంటే ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే మాత్రమే అవుతుందనేసి అనుకున్నాను. కానీ వీళ్ళైతే ఒక ఆల్టర్నేట్ ప్రాసెస్లో చేస్తున్నారనమాట. ఆల్వర్ గడ్డ, పేపర్, ఇంకా ముగ్గురాయి పిండి ఉంటుంది కదా, సో ఈ మూడింటిని కలిపి ఈ మిషన్లో వేస్తారంట. ఈ మిషన్లో వేసుకొని నార్మల్ మన చపాతీ పిండి ఎలా వస్తుంది అలాంటి ఒక పిండి అయితే రెడీ చేసుకొని ఇంకా వాటిని అయితే మౌల్స్లోకి సెట్ చేస్తారంట. మౌల్స్ని చూపిస్తాను. కొన్ని మౌల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా, సపరేట్గా పేపర్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హ్యాండ్స్ అండ్ తల సపరేట్ ఉంది. సో ఇలా అన్నీ సపరేట్గా చేసుకొని వీటన్నిటిని మళ్ళీ జాయిన్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు ఏ వినాయకుడిని తీసుకోవాలి అని చెప్పి చూస్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఆల్రెడీ చాలామంది. సో ఈ వినాయకుడు అయితే వైట్ వాష్ అంతా కంప్లీట్ అయిపోయి అక్కడక్కడ గోల్డ్ డస్ట్ చేశారు. అండ్ చాలా పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. వీళ్ళైతే ముందు 18 feet వరకు చేస్తున్నారంట. బట్ ఈయన అండ్ ఈయన వైఫ్ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారంట. ముందైతే 18 feet వరకు చేస్తున్నారంట, ఇప్పుడైతే 11 feet వరకు చేస్తున్నారు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ అంకుల్కి వచ్చిన ఆర్ట్ని ఈ అంకుల్ మాత్రమే నేర్చుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకొని ఈయన మాత్రమే తన ఆక్యుపేషన్గా పెట్టుకోకుండా వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీకి మొత్తం ఈ ఆర్ట్ని నేర్పించారు. వినాయక చవితి అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 month బ్రేక్ తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికి అయితే వీళ్ళు పనులు స్టార్ట్ చేసేస్తారంట. ఈ 1 yearలో వాళ్ళైతే లిటరలీ 80 వినాయకుడు బొమ్మలు చేసినారు వినాయక చవితికి. ఇతను ఒకరే కాదు, లిటరలీ ఈ కాలనీ మొత్తం వినాయక చవితి కోసం వినాయకుడి బొమ్మలు అయితే చేస్తున్నారంట. ఈ కాలనీలో అట్లా రోడ్లో వెళ్తున్నామంటే అసలు రోడ్డు మొత్తం ఫుల్గా వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. అండ్ అక్కడక్కడ ఇలాంటి షట్టర్స్ లాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ఫుల్గా వినాయకుడి బొమ్మలు అయితే చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ గరుడ పక్షి, వినాయకుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ కూడా సేమ్ సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, మూషికం, నంది, మూషికం, వినాయకుడు. ఒక్క ప్లేస్లోనే ఇన్ని వినాయకులు ఉంటే ఇంకా ఈ కాలనీ మొత్తం వినాయకులు తయారీ చేస్తున్నారు కదా, ఇంకా ఎన్ని వినాయకులు ఉంటారో కదా. ఈ కాలనీలో ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాను, అక్కడంతా కూడా వినాయకులు తయారీ అయితే. ఇక్కడ అయితే చాలా రకాలు ఉన్నారు. అంటే ఇక్కడ మేకింగ్ ఏం లేదు, కంప్లీట్గా చేసేసి ఇంకా కవర్స్ అన్నీ వేసి పెట్టేస్తున్నారు. ఈ ప్లేస్లో అయితే ఇంకా మేకింగ్ వర్క్స్ ఇంకేం లేదు. మేకింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసి వీళ్ళైతే దీన్ని సేల్ చేయడానికి అయితే రెడీగా పెట్టున్నారు. ఇక్కడ ఉన్న వినాయకుల విగ్రహాల్లో అయితే కొన్ని కస్టమైజేషన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా వినాయక చవితికి కూడా ఎక్కువ టైం లేదు కదా, కస్టమైజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వినాయకుల్లో నుంచి ఒకటిని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అసలు ఈ విగ్రహాలన్నీ ఎంత హైట్ ఉన్నాయంటే చాలా జైంట్గా ఉన్నాయి. నేను వీటి ముందర లిల్లీపుట్ లాగా ఉన్నాను. చాలా బాగుంది అసలు ఒక్కొక్కటి. ఇక్కడ చూడు, శివుడు, పార్వతీదేవి, వినాయకుడు సేమ్ అలాంటిదే. అక్కడ ఇంకొక కలర్ వినాయకుడు ఉన్నారు. ఇంకా లోపల అయితే ఇంకా చాలా హైట్ ఉన్నాయి, కానీ పోలేం లోపలికి. చాలా మంచిగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ అయితే 6 feet నుంచి స్టార్ట్ అవుతాయంట, 13 feet వరకు ఉన్నాయి మ్యాక్సిమం హైట్. ఈ పెద్ద పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఇవైతే ఏం లేదు, జస్ట్ మట్టి ఉంటుంది కదా, మట్టిని మౌల్స్ ఉంటుంది అనమాట ఆల్రెడీ. సో ఆ మౌల్స్లో అయితే చాలా వరకు సేల్ అయిపోయినాయంట. ఇవి కంప్లీట్లీ మట్టి వినాయకులు. మనకి మార్కెట్లో అట్లంతా కనిపిస్తుంటాయి కదా, చిన్న చిన్న వినాయకులు అమ్ముతుంటారు కదా ఇంట్లో పెట్టుకోవడానికి. ఈ ప్లేస్లో అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆదిశేషువు, ఇంకా హార్సెస్ వచ్చి ఇలా డిజైన్స్ అంతా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా చాలా వెరైటీస్తో ఉన్నాయి. కానీ చాలా డస్ట్ ఉండడం వల్ల ఇంకా అసలు లోపలికి వెళ్ళలేకపోయినాం. చూస్తున్నారు కదా, అసలు గాల్లోనే వైట్గా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ 1 కాదు 2 కాదు, ఈ కంప్లీట్ కాలనీ మొత్తం వినాయకులు తయారీ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ కాలనీ మొత్తం వినాయకులు తయారీ చేస్తున్నారు.
వినాయక చవితికి పెట్టే విగ్రహాల తయారీ ఒక్కసారన్నా చూడాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను. బట్ ఫైనల్లీ అది ఇవాళ కుదిరింది. ఇంకా వినాయక చవితికి కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు ఈ కాలనీ మొత్తం. అయినా కూడా నేను అడిగే డౌట్స్ అన్నిటికీ కూడా చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. అండ్ వినాయకుల తయారీ గురించి ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన. వినాయకుల తయారీ గురించి మీ అందరితో పాటు నేను కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఈ వినాయక చవితి జరుగుతున్నన్ని రోజులు ప్రతి వీధి మండపం గట్టి కలకల్లాడిపోతుంటుంది కదా. ఈ వినాయక చవితి పండుగ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.